సుప్రీంకోర్టులో ఇవాళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారు కల్వకుంట్ల కవిత. తనను అరెస్ట్ చేయొద్దంటూ ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని ఆమె కోరారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ కేసు ఇవాళ కోర్టు నెంబర్ 15లో 34వ కేసుగా లిస్ట్ అయింది. దీంతో ఈ కేసుపై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టులో ఇవాళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారు కవిత. తనను అరెస్ట్ చేయొద్దంటూ ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని ఆమె కోరారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ కేసు ఇవాళ కోర్టు నెంబర్ 15లో 34వ కేసుగా లిస్ట్ అయింది. దీంతో ఈ కేసుపై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, సుప్రీంకోర్టు ముందుకి కవిత ఢిల్లీ లిక్కర్ కేసు, ఈడీ నోటీసుల విషయంపై విచారణకు రానుంది. మరి వాదనలు ఎలా సాగే అవకాశం ఉంది? అంటూ కూడా కోర్టు ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేయడంతో ఈ రోజు 14 తారీఖున ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంపై విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కవిత అనేక అంశాలని ప్రస్తావిస్తూ పొందుపరుస్తూ మహిళల హక్కులకు సంబంధించి, మహిళల ప్రైవసీని దెబ్బ తీస్తున్నారన్న విషయానికి సంబంధించి గతంలో కూడా అనేక జడ్జిమెంట్స్ ని కోడింగ్ చేస్తూ అనుమానితురాలుగా ఉన్నటువంటి తనను ఈ కేసుతో సంబంధం లేకపోయినా ఒక అజ్ఞాత వ్యక్తులు, సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఆధారాల విషయంపై తననెందుకు ఈడీ గాని సిబిఐ గాని ఈ కేసులో విచారణ చేపట్టాలనుకుంటుంది. విచారణ చేపడితే తన అనుమతి తీసుకుని తన అనుకూలమైనటువంటి ప్లేస్ లో విచారణ జరపాల్సి ఉంటుంది. కానీ కార్యాలయానికి పిలిచి గంటల తరబడి మహిళను కూర్చోబెట్టి మహిళల హక్కులను హరిస్తా ఉన్నారు అంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక పక్క సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవిత అనుమానితురాలు కాదు, నిందితురాలు అంటూ కూడా కవితను ఇటీవలే నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో కవితను కూడా నిందితురాల కిందకి చేరుస్తూ ఆ వివరాలను, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తిరిగి రౌజ్ రెవెన్యూ కోర్టులో పోలీసులు దర్యాప్తు సంస్థలు అందజేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు తను అనుమానితురాలనే, ఈ కేసుతో తనకు సంబంధం లేదు అంటూ మాత్రం కవిత ముందు నుంచి ఈ పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఇటీవల సిబిఐ కవిత నిందితురాల కిందకి చేరుస్తూ ఆ వివరాలు కూడా కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి విచారణలో మాత్రం కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. గతంలో కవిత వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు అధికారులు నిందితురాల కిందకి చేర్చినటువంటి అంశంపై కూడా వాదనల రూపంలో అటు దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి న్యాయవాది ఆ వివరాలన్నీ కూడా కోర్టు ముందు వివరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో
కవితకు సంబంధం లేదు, ఈ కేసుతో నేను ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏ ఆధారాలు లేనప్పటికీ తన విచారణ పేరుతో ఇబ్బందికి క్రియేట్ చేస్తా ఉన్నారంటే మాత్రం కవిత ప్రస్తావనకు తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా సిబిఐ అధికారులు కవిత నిందితురాలు, కవిత పాస్ సంబంధించినటువంటి ఆధారాలు తమ దగ్గర ఉంటాయి, ఎంత మేరకు కవితలో ఇన్వాల్వ్ అయ్యింది, కవిత ఎవరు తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసింది, ఎంత డబ్బులు కవిత అకౌంట్లోకి వెళ్ళాయి, తన భర్త అకౌంట్కి వెళ్ళాయి, కవిత పెట్టుబడి అనే దానిపై కూడా ఆధారాలు సేకరించినటువంటి దర్యాప్తు సంస్థలు ఈ రోజు ఆ ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేసి కవితను ఇకపై అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వకుండా, నిందితురాలు కాబట్టి నిందితురాలకి ఎలాంటి వెసులుబాటు కల్పించకుండా రాజ్యాంగబద్ధంగా దర్యాప్తు సంస్థ విచారణ ఏ రకంగా చేపడుతుందో ఆ రకంగానే కవితను కూడా మేము విచారించబోతా ఉన్నాము. దీంట్లో ఏదైనా తేడాలున్నా అవసరాలున్నా కవితను కూడా అరెస్టు చేయాల్సి వస్తుంది, కవితను కూడా జైలుకు పంపించాల్సి వస్తుంది అనే ఒక విషయాన్ని కూడా దర్యాప్తు సంస్థల తరఫున న్యాయవాది ఈ రోజు కోర్టులో ఈ రకమైనటువంటి వాదనలు వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు పరిస్థితి పరిణామాలు ఒక విధంగా ఉంటే ఇప్పుడు నిందితురాల కిందకి చేశారు కాబట్టి ఇప్పుడు పూర్తి హక్కులు దర్యాప్తు సంస్థలకు ఉన్నాయి. ఒక నిందితురాలకి ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగానైనా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది రాజ్యాంగంలో ఉన్నటువంటి కట్టుబడి ఉన్నటువంటి ప్రొసీజర్ కాబట్టి దాని ప్రకారంగానే కవితను విచారించాలనుకుంటా ఉన్నాము. తనకు అనుకూలమైనటువంటి ఎలాంటి తీర్పులు ఇవ్వకూడదు. ఈ కేసులో నిందితులకు ఏదైనా అనుకూలమైనటువంటి తీర్పులు వస్తే మిగతా నిందితులందరూ కూడా ఇదే ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలని కూడా మళ్ళీ తిరిగి కోర్టుని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కవితపై ముందస్తు చర్యలు తీసుకునే విషయంలో ఏదైనా స్టే విధించడం కానీ అరెస్టు చేయకూడదు అంటే మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదు అంటే మాత్రం దర్యాప్తు సంస్థలు ఈ రోజు న్యాయవాది ఈ వాదనలు వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ రవితేజ, అంటే మొత్తానికి అంటే తీర్పు ఎన్ని గంటల వరకు రావచ్చు, అంటే ఎక్కువగా ఏమన్నా అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 11 గంటల ప్రాంతంలో ఈ లిస్ట్ నెంబర్ 34, 35 కవిత కేసు హియరింగ్ ఉన్నట్టుగా కనబడతా ఉంది. మధ్యాహ్నం తర్వాత ఈ పెండింగ్ పిటిషన్ రీచ్ అయినటువంటి వెంటనే దీనిపైన ఇరువైపుల నుంచి న్యాయవాదుల యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కవిత గతంలో పిటిషన్ లో పొందుపరుస్తూ ప్రైవసీ దెబ్బతీశారు, మొబైల్ ఫోన్స్ ని బలవంతంగా లాక్కున్నారు, సంబంధం లేని కేసులో నన్ను పదే విచారణ పేరుతో పిలుస్తా ఉన్నారు, ఒక మహిళను దూర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళను కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కార్యాలయానికి రప్పించి గంటల తరబడి కూర్చోబెట్టి అటు ఇటు కన్ఫ్యూజన్ చేసి ఈ కేసులో తనను ఎత్తించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా గతంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కవిత సుప్రీంకోర్టు ఆశ్రయించింది. కానీ ఇప్పుడు ఏకంగా నిందితురాల కిందకి చేర్చింది కాబట్టి గతంలో ఇచ్చినటువంటి పిటిషన్ కి వెయిట్ ఉంటుందా లేదా, ఆ గ్రౌండ్స్ ని సుప్రీంకోర్టు పరిశీలిస్తుందా లేదా, ఆ పిటిషన్ ని పూర్తి స్థాయిలో కొట్టివేస్తూ కవితను రాజ్యాంగబద్ధంగా మీరు విచారించేటువంటి పద్ధతిలోనే ప్రొసీజర్ ప్రకారంగా విచారణ జరపండి, ఎలాంటి ఆదేశాలు కవిత విషయంలో ఇవ్వలేమంటూ కూడా పిటిషన్ ని కొట్టివేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా మహిళలకు భంగం కలిగిస్తూ హక్కులని కాలరాయకూడదు, ఆ మహిళలకు టైంకి విచారణ చేపట్టకూడదు, ఈ రకమైనటువంటి అంశాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా కొన్ని వెసులుబాటు కవితకు కల్పించి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటువైపు నుంచి దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కవితకు ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా, ఏ మాత్రం అవకాశాన్ని కల్పించినా మిగతా నిందితులందరూ కూడా ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసి భయభ్రాంతులకు గురి చేసి అన్ని సాక్ష్యాలను కూడా డిస్ట్రాయ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్న ఒక విషయాన్ని కూడా కోర్టు దృష్టికి దర్యాప్తు సంస్థల తరఫున న్యాయవాది తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. 2 నుంచి వాదనలు విన్న తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఏం జరగబోతా ఉంది కవిత విషయంలో అనేది మాత్రం ఇప్పుడు తెలంగాణలో ఈ అంశం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.